యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు, మీ కుటుంబాన్ని, పిల్లలందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రాబోతున్న దినాల్లో మీరు ఇంకా బాగుంటారు. దేవుని కృప, ఆశీర్వాదం సమృద్ధిగా మీ కుటుంబాలను రాబోతున్నాయి. ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు వేల మందికి షేర్ చేయండి. దీవించబడతారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వందలాది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ వారం మీరు కూడా రండి. దేవుని యొక్క సన్నిధిని, ఆశీర్వాదాన్ని మీరు కూడా అనుభవిస్తారు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానాలు ఆయా దేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనం. నీకు సమృద్ధిగా మేలు కలుగును. He will bless you abundantly. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవాతి దేవుడు ఈరోజు మనందరికి ఇస్తున్నాడు. నీకు సమృద్ధిగా మేలు కలుగును. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట! దేవుని బిడ్డ, సమృద్ధైన ఆశీర్వాదం, సమృద్ధి అయిన దీవెన, నువ్వు తిని తృప్తి పొందేంత ఆశీర్వాదం మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అనుభవించబోతున్నారు. ఇంతవరకు ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, ఆటుపోట్లు, ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ, ఒక కష్టం తర్వాత ఒక కష్టం. అయితే వాటన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతూ ఉన్నాడు. మీకు సమృద్ధి అయినటువంటి మేలు కలగబోతుందంట. హల్లెలూయా. దేవుడు జరిగించబోయే మేలును బట్టి, కార్యాన్ని బట్టి, అద్భుతాన్ని బట్టి నీవు, నీ కుటుంబము సంతృప్తి చెందుతారు, తృప్తి పొందుతారు. అది సమృద్ధిగా దేవుడు, అబండెంట్ బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తానంటున్నాడు. అది సమృద్ధిగా ఇస్తాడట. దేవుడిస్తే సమృద్ధిగా ఇస్తాడండి. కొరత లేకుండా ఇస్తాడు, కొలతలు లేకుండా ఇస్తాడు. నీ వ్యాపారం సమృద్ధిగా దీవించబడబోతుంది. నీ పిల్లలు సమృద్ధిగా దీవించబడబోతున్నారు. నీ కుటుంబం, నీ బిజినెస్, నీ ఉద్యోగం, నీ చేతి పని, ఏమైతే నువ్వు చేస్తున్నావో, ఎక్కడైతే మీరు అడుగు పెట్టారు, మీకు సమృద్ధైన మేలు, సమృద్ధైన ఆశీర్వాదం దేవుడు కలుగ చేయబోతున్నాడు. ఎంతవరకు ఎలాంటి అభివృద్ధి చూడలేదా? ఎలాంటి మేలు చూడలేదా? ఎలాంటి ఆశీర్వాదం కనబడలేదా? ఇది మొదలు. దేవుడు సమృద్ధిగా మేలు దయచేయబోతున్నాడు. దేవుని బిడ్డ, ఈ వాగ్దానం వింటున్నా నీ జీవితంలో కూడా నీ గర్భఫలాన్ని దీవించబోతున్నాడు, నీ పిల్లల్ని దీవించబోతున్నాడు, నీకు మంచి వివాహం సెట్ కాబోతున్నాయి, మంచిగా నీ లైఫ్ సెట్ కాబోతున్నాయి. భయపడొద్దు. నీ భర్త మార్పు చెందబోతున్నాడు, నీ పిల్లల్ని మాట వినబోతున్నారు. మీరు అందరూ దేవుని సన్నిధిలో ఉండబోతున్నారు. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఇప్పుడు దాకా మీరు అనుభవించిన దానికంటే కూడా సమృద్ధైన మేలు, సమృద్ధైన ఆశీర్వాదం మీరు కనులార చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల్ల తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా, ప్రతి ఒక్కరికి సమృద్ధి కలిగిన మేలు కలుగు చేస్తున్న ప్రభువా, యేసు నామములో కష్టాల్లో, కన్నీటిలో, వేదన వారు విడుదల పొందుదురు గాక. కృపావతి, నీకు సమృద్ధైన ఆశీర్వాదం దేవుడు చేస్తూ ఉన్నాడు. కరుణ, దేవుడు గొప్ప కార్యం పట్ల చేయబోతున్నాడు. నీ గర్భాన్ని తెరబోతున్నాడు, మేలుతో నింపబోతున్నాడు. మరియా ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు, నీ చేతిని ముడుతున్నాడు. ఆయన నీ చేతికి స్వస్థత యేసు నామములో కలుగుతున్న, యేసు నామములో గొప్ప కార్యం చేస్తున్న మేరీ గ్రేస్ ప్రభు తాకుతున్నాడు. ఇప్పుడే దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత నేను తాకుతున్న యేసు నామములో ఘనమైన కార్యాలు చూడబోతున్న షారోన్, దేవుడు ఇప్పుడు తాకుతున్న నిన్ను, బలమైన కార్యాలు యేసు నామములో చూస్తున్న ప్రసాద్, దేవుని యొక్క మహిమని తాకుతున్న యేసు నామం, సమృద్ధిని పొందుకోబోతున్న యేసు నామములో ప్రభు ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించి సమృద్ధిని మేలుతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం, మీకు సమృద్ధిగా మేలు కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.